నాడు నిన్ను నేను రక్షించానో ఆ చతుర్దశి తిథి నాటి సాయంకాలం వేళ సువాసినులైనటువంటి వాళ్ళు నన్ను పూజ చేసినా, భక్తి కలిగిన వాళ్ళు నన్ను ఆరాధన చేసినా వాళ్ళకి అపారమైనటువంటి ఫలితములను కురిపించేస్తానని చెప్పింది. ఆనాటి నుంచి అయోధ్యలో కాశీరాజ్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రతి చతుర్దశి తిథి నాడు అమ్మవారి ఆరాధన చేస్తూనే వచ్చాడు సుదర్శనుడు. ఇది నా సొంతం అనుకుంటున్నారేమో, దేవీ భాగవత అంతర్గతం. మనం ఒక్కటి గమనించండి, భక్త సౌభాగ్యదాయిని, ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఆవిడేమి ఇవ్వలేదు. ఆ తల్లిని లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామం దాకా వచ్చేసిన తర్వాత ఒక్కరోజు వ్యవధి, రేపుటి రోజున మనం అమ్మవారి వైభవాన్ని విన్న తర్వాత అమ్మ పొంగిపోయేటట్టు ఉదయం వేళ అభిషేకం చేసి, మామూలు చతుర్దశి కాదు, మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి